Hello viewers, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాళ ఈ వీడియోలో నేను నా ఫుల్ డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు, మీరు షార్ట్స్లో నన్ను ఫాలో అవుతుంటే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంట్లో విన్నుకి వైరల్ ఫీవర్ అటాక్ అయింది. సో దానివల్ల నాకు వీలు అవ్వలేదన్నమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, బట్ కాకపోతే లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోతున్నట్లున్నారు. వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే నా డే మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ ఈ మధ్య విన్నుకి వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ ఉండటం, ఇంకా తనని చూసుకుంటూ ఉండటం, దీనివల్ల జిమ్కి అయితే వెళ్ళలేకపోయాము. ఇంకా తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి తను కూడా వెళ్ళలేదు కదా. సో దానివల్ల మార్నింగ్ కొంచెం లేట్గా లెగుస్తున్నాను. క్లైమేట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో. ఇప్పుడు 7:30 అయింది టైం. 7:30కి ఇలా ఉందేంటి అని మీకు అనిపించవచ్చు. 7:30కే కాదండి, 8:30కి చూసినా, 9:30కి చూసినా, 12:30కి చూసినా, ఈవినింగ్ 4:30 అలా చూసినా కూడా సేమ్ మొత్తం డే అంతా కూడా క్లైమేట్ ఇలా డల్గా ఉంటుంది. అసలు ఏ పని చేయాలనిపించదు. చాలా చల్లగా, చలిగా ఇలా ఉంటుందన్నమాట క్లైమేట్. ఇంకా ఇలా గడుస్తుంది. బట్ ఈ సీజన్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్ణాటకలో అయితే ఆల్మోస్ట్ 7,000 కేసెస్ అన్నీ నమోదయ్యాయంట డెంగ్యూ. సో జాగ్రత్తగా ఉండండి. నైట్ కొంచెం ఓపిక లేక డిషెస్ అంతా వాష్ చేయలేదు, కిచెన్ అంతా ఇలా మెస్సీగా ఉంది. ఇంకా మార్నింగ్ లేవగానే వేడినీళ్ళు పెట్టేస్తున్నాను అనమాట తాగడానికి అని చెప్పేసి. నిన్న దోశ పిండికి అనేసి వేసి పెట్టుంచాను. సో అది కూడా మంచిగా ఫర్మెంట్ అయ్యింది. ఇంకా నేను వేడినీళ్ళు కాచేసుకున్నాను కదా. ఇక్కడేమో నేను కాఫీకి ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే మంచి ఫిల్టర్ కాఫీ తాగటం చాలా ఇష్టం. నాట్ ఓన్లీ ఫిల్టర్ కాఫీ అంటేనే దాన్ని అలా కలుపుతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది కదా స్మెల్, మనం గ్లాసులో వేసి తిరగొడుతూ ఉంటున్నప్పుడు ఆ స్మెల్ అంటే నాకు పిచ్చి అనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఫిల్టర్ కాఫీ కోసం రెడీ చేస్తున్నాను. మనము కాఫీ పౌడర్ వేసిన తర్వాత మనకు ఇలాంటిది ఒకటి ఇస్తారు కదా, దాంతో బాగా ప్రెస్ చేయాలన్నమాట. నేను స్టార్టింగ్లో అలా ప్రెస్ చేయకుండా నార్మల్గా వేసేదాన్ని. బట్ కాకపోతే ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనము వాటర్ వేసుకుంటే మనకి డికాక్షన్ అనేది చాలా చిక్కగా వస్తుందంట. నేను రీసెంట్గానే విన్నాను. ఇన్ కేస్ ఇలాంటిది మీ దగ్గర లేకపోయినా కూడా ఒక గ్లాస్ కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి గట్టిగా ఒత్తేసి దానిపైన ఇలా వాటర్ వేసుకుంటే మనకి డికాక్షన్ అది చాలా చిక్కగా తయారవుతుందంట. సో ఇప్పుడు ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ టీ, కాఫీలు తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇంకా టీ వచ్చేసి మా అత్తయ్యకి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, టైం వచ్చేసి 9:30. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. చెప్పాను కదా క్లైమేట్లో అస్సలు చేంజ్ ఉండదని. ఇప్పుడు 9:30 అయినా కూడా ఇలానే ఉంది. ఇంకా దోశకి వేసాను అని చెప్పాను కదా. సో దోశ బ్యాటర్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైం ఇంత అయింది. యాక్చువల్లీ మార్నింగ్ 6కి అలా లెగిస్తే జిమ్కి వెళ్ళొచ్చి అంతా రెడీ అయ్యేసరికి కొంచెం అర్లీగానే ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం ఇదయింది. నైట్ సాల్ట్కి మూత పెట్టడం మర్చిపోయాను. సో మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ దిగాయి. సో మాయిశ్చర్ అయితే అలా ఉంటుంది, అంత ఇదిగా ఉందన్నమాట ఇక్కడ బెంగళూరులో. నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని మొత్తం రెడీ చేసుకున్నాను. ప్యాన్ నేను ఆల్రెడీ వాష్ చేసుకొని ఆయిల్ రాసుకొని పెట్టుకొని ఉంటాను. బట్ కాకపోతే మనం యూజ్ చేసే ముందర కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది ప్రెస్టీజ్ వాళ్ళదన్నమాట ఐరన్ తవా. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను.
ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే నేను ఇది సజెస్ట్ చేస్తాను. నాకు మంచిగానే వర్క్ అవుతుంది అండ్ చాలా బాగా వస్తాయన్నమాట. టేస్ట్లో కూడా మనము నాన్ స్టిక్ మీద వేసుకునే దోశల కంటే కూడా ఇందులో క్యాస్ట్ ఐరన్లో వేసుకునేది చాలా టేస్టీగా అయితే వస్తున్నాయి అన్నమాట నాకు దోశలు. నేను మీకు ఇంతకుముందు చెప్పేదాన్ని కదా బయట నుండి ప్యాకెట్స్ తెచ్చేసుకునే వాళ్ళం పిండి అని. సో దాంతో పోలిస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి. సో వేడివేడిగా దోశ రెడీ అయిపోయింది. అది తినేసి మార్నింగ్ పనులన్నీ అయిపోయాయి కాబట్టి ప్రశాంతంగా నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఫిల్టర్ కాఫీ డికాక్షన్, ఇంకా దాంతో కాఫీ ప్రిపేర్ చేసుకొని హాయిగా 1 కప్ కాఫీని ఎంజాయ్ చేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ పనులైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం 11:44 అయింది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుండి తిరిగి మళ్ళీ నైట్ వరకు క్లైమేట్ ఇలానే ఉంటుంది. ఇలా చినుకులు రాలుతూ అన్నా ఉంటాయి, లేదంటే క్లైమేట్ మొత్తం ఇలా డల్గా అన్నా ఉంటుంది. అసలు బెంగళూరులో వెదర్ ఎలా ఉందంటే అంత చలిగా ఉందన్నమాట. వితౌట్ ఫ్యాన్ కూడా చాలా చలిగా అనిపిస్తుంది. లైక్ ఫ్లోర్ అంతా కూడా చాలా చల్లగా, వాల్స్ అన్ని కూడా చాలా చల్లగా అయిపోతున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలాంటి క్లైమేట్ ఉంటే బాగుంటుంది, కానీ మరీ ఎక్కువగా ఉంటే అసలేం బాగోదు. అసలు ఏ పని చక్కగా చేయాలనిపించదు ఎప్పుడు ఇలా డల్గా ఉంటే. అండ్ ఈ వర్షానికి వాషింగ్కి క్లోత్స్ వేద్దామన్నా కూడా అస్సలు కుదరటం లేదు, ఇలా ఉంటుంది ఇలా ఉంటే వెదర్. సో ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ లంచ్లోకి నేను మెంతి కూర ఉందండి, సో మెంతి కూరతో పప్పు చేసేస్తాం అనుకుంటున్నాను. పప్పు ఇస్ ప్రోటీన్, మంచిది హెల్త్కి తింటే. కాకపోతే దీన్ని వండే విధానం కూడా చాలా నీట్గా వండుకోవాలంట. పప్పు అనేది చాలా బాగా కడిగేసి తర్వాత అప్పట్లో ఇలా ప్రెషర్ కుక్కర్స్ ఇవి ఉండేవి కాదు కాబట్టి కుండల్లో వండుకునేవారంట కదా. సో అలా వండుకునేటప్పుడు పాత్రలు బాగా వాష్ చేసి వాటర్ వేసి పొంగొస్తూ ఉంటుంది కదా పైన, సో అదంతా తీసేసి వండుకునేవారంట. సో దట్ ఈస్ హెల్దీ కుకింగ్ అనమాట. బట్ మనకి ఇప్పుడు ఇవన్నీ అలవాటు అయిపోయాయి కదా. సో ఈ పప్పు చేయటం చాలా సింపుల్, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు, లేదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమని ఇలా ఒకసారి చూపించేస్తున్నాను అంతే. సో పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో ఇది ఇలా ఉండగా ఇవి అవుతూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ తిన్నవి డిషెస్ ఉంటాయి కదా, యుటెన్సిల్స్ అవి వాష్ చేసుకోవాలి. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. చాలామంది అనుకోవచ్చు లైక్ హోమ్ మేకింగ్ ఈజ్ ఈజీ, వెరీ ఈజీ, అసలు ఏం పని ఉంటుంది వాళ్ళకి తిని కూర్చోవటం తప్ప అని చెప్పేసి చాలామంది ఇలా అనుకోవచ్చు. కాకపోతే చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఈవెన్ వర్కింగ్ వాళ్ళకైనా కూడా లైక్ ఆఫీసెస్కి వెళ్ళి ఏం పని ఉందిలే, ఇలా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పని ఉందిలే, వాళ్ళు వెళ్ళి ఊరికే కూర్చొని చేసే వర్కే కదా అని ఉంటుంది. కాకపోతే ఎవరికి ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే పని వాళ్ళకు ఉంటుంది కదా. సో ఏది ఎవరికి ఈజీ కాదు, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే మనకనేది అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, యుటెన్సిల్స్ వాష్ చేసే లోపల పప్పు ఉడికిపోయింది. ఇంకా రైస్ ఒక 10 minutes ఉంటే అయిపోతుంది. టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో రైస్ ఇంకా 10 minutes ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాటర్ తాగేసి వద్దామని వెళ్తున్నాను. యాక్చువల్లీ మనకు ఎన్ని పనులున్నా కూడా మనము రెగ్యులర్గా వాటర్ తీసుకుంటూ ఉండాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో రెగ్యులర్గా మనం వాటర్ తీసుకోవాలి. వెదర్ ఇలా ఉంది కదా అని చెప్పేసి వాటర్ని అవాయిడ్ చేయకూడదు. ఇన్ కేస్ మీకు కూల్ వాటర్ తాగాలనిపించకపోతే గోరువెచ్చగా వాటర్ పెట్టుకొని తాగడం కూడా బెస్ట్. లైక్ ఒంట్లో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల. అట్లీస్ట్ పర్ డేకి 3 to 4 liters తాగాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, సాల్ట్ మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ అయింది, సాల్ట్ జార్ మొత్తం అని చెప్పేసి. సో దాన్ని అయితే వాష్ చేసేసి ఇంకా తుడుస్తున్నాను సాల్ట్ని రీఫిల్ చేద్దామని. యాక్చువల్లీ ఇలా ఏవైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అవి ఎంటీ అయినప్పుడే నేను వాష్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ప్రోడక్ట్స్ అనేవి రీఫిల్ చేసుకుంటూ ఉంటాను.
అన్ని వస్తువులు లైక్ ఇట్లా అన్ని కంటైనర్స్ మనం ఒకటేసారి వాష్ చేసుకోవాలంటే కష్టమైపోతూ ఉంటుంది. సో ఇలా చేస్తే మాత్రం మనకి ఒకటేసారి ఎక్కువ పని ఉండకుండా ఉంటుంది. సో సాల్ట్ని అయితే రీఫిల్ చేసేసి పెట్టేస్తున్నాను. సో ఇలా ఎప్పటికప్పుడు అయిపోయిన తర్వాత కంటైనర్స్ని వాష్ చేసుకొని ఇలా రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఇప్పుడు పప్పులోకి అని చెప్పేసి ఇంకా పోపు పెట్టాలి కదా, దానికోసము ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. పోపు పెట్టేసి ఇంకా రైస్ కూడా అయిపోతుంది లోపల. ఇప్పుడు వంట పని అయితే సగం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా ఇలా నార్మల్గా రెగ్యులర్గా ఆనియన్స్ నేను ఇలా పోపులో పెట్టుకుంటాం కదా, చాలామంది ఆనియన్స్ని పప్పులో వేస్తూ ఉంటారు ఉడికించేటప్పుడే. నేను అలా కాకుండా ఇలా పోపులో పెడుతూ ఉంటాను. నెక్స్ట్ దీంతో కొంచెం ఇంగువని యాడ్ చేస్తాను. పప్పు కానీ రసం కానీ సాంబార్ కానీ ఏం చేసినా కూడా ఇట్లా ఇంగువ మనము యాడ్ చేసుకున్నట్టయితే చిటికెడు మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఇలా ఉంటే కూడా ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్యాబేజ్ పకోడా అయితే చేశాను లంచ్లోకి. మన షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవాళ లంచ్ అయితే పప్పు, రైస్ ఇంకా క్యాబేజ్ పకోడా. ఇవాళ మీ ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. లంచ్ చేసేసాక కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ కాఫీ తాగుదామని వచ్చాను. యాక్చువల్లీ చెప్పాను కదా మీకు, డే మొత్తం ఇలానే ఉంటుంది, అస్సలు చేంజ్ ఉండదు వెదర్లో అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా 5:20 అయినా కూడా ఇలానే ఉంది. సో నేనైతే హాట్గా కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ 4 o'clock తర్వాత కాఫీలు టీలు తాగితే నైట్ స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటూ ఉంటారు. నేనైతే రెగ్యులర్గా ఏం తాగను, ఎప్పుడోసారి తాగుతూ ఉంటాను. కాకపోతే ఈ వెదర్ వల్ల కాఫీ తాగకపోతే కొంచెం ఎలాగో ఉంటుంది, కాఫీ తాగితే కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. కాఫీ తాగేసిన తర్వాత కాసేపు అలా ఒక 15 minutes అలా వాక్ చేసేసి ఇంట్లోనే ఇక కొన్ని వెయిట్స్ ఉంటే కొంచెం ఎక్సర్సైజ్ చేశాను. మనము జిమ్కి వెళ్ళకపోయినా ఇలా జిమ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇలా కొంచెం సేపు అయినా ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఆ ఫీల్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఎక్సర్సైజ్ ఫీల్ మంచిగా అనిపిస్తుంది. సో కాసేపు వాటర్ తాగేసి కూర్చొని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. టైం చూస్తే 6:46 అయిపోయింది అప్పుడే. ఇప్పుడు కూడా వెదర్ అలానే ఉంది. ఇక డిన్నర్లోకి అని చెప్పేసి నేను గుంట పొంగనాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీంతో పాటు రెడ్ చట్నీ కోసం అని చెప్పేసి ఎర్రకారం అంటాం అనమాట మా సైడు. దానికోసం రెడ్ చిల్లీస్ని హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టేశాను. సో ఇందులోకి నేను ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఇంట్లో ఇలాంటి ఒక బ్యాటర్ అంటే లైక్ ఒకటే బ్యాటర్తో మనము రకరకాలుగా మనం చేసుకొని తినొచ్చు కదా. అంటే లైక్ దోశ, ఇడ్లీ, ఇలా గుంత పొంగనాలు లేదా పునుగులు ఇలాంటివన్నీ చేసుకొని తినొచ్చు, ఊతప్పం. సో ఇందులో మీ ఫేవరెట్ ఏంటో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇక డిన్నర్ కోసం అని చెప్పేసి ఇలా గుంట పొంగనాలు ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా నేను ఎర్రగారం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక రైస్ ఆల్రెడీ పెట్టేశాను. అంటే తిన్న తర్వాత కొంచెం కర్డ్ రైస్ తింటాం కదా, సో ఇది ఉట్టిగా తినేస్తే మనకి లైక్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో కొంచెమైనా కర్డ్ రైస్ తింటే మంచిది. సో వేడివేడిగా గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. నాకు ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా ఇలా గుంట పొంగనాలు తినడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి వెదర్లో అది కూడా ఇలా వేడివేడిగా గుంట పొంగనాలు విత్ ఎర్రకారం చాలా బాగుంటుంది. ఇంకా ఎవరు ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, stay tuned to our channel. Thank you so much for watching.